మొత్తానికి 15,000 మందిని ఆడిషన్స్ చేసి 12 మందిలో మీరు విజేతగా నిలుస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. షోలోకి సెలెక్ట్ అయిన తర్వాత నా టార్గెట్ ఎప్పుడు వచ్చే వారం, దాని తర్వాత వారం, నెక్స్ట్ వారంలో ఉండాలి అలాగే అనుకున్న తప్ప ఫైనల్స్లో ఉండాలి, విన్ అవ్వాలి అలా ఎప్పుడు అనుకోలేదు. మీ మ్యూజికల్ జర్నీకి మీకు సపోర్ట్ చేసింది ఎవరు? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి, అంటే నాకు 3 years ఉన్నప్పటి నుంచి తాతయ్య అమ్మమ్మ వాళ్ళతో పెరిగాను. అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు అమ్మాయి. తాతయ్య కాసిం గారు ఘంటసాల గారి సింగర్. ఆయన మా ఊరు తాడేపల్లిగూడెంలో ఘంటసాల గారి విగ్రహాన్ని కూడా పెట్టి ఘంటసాల గారి వర్ధంతిని 47 yearsగా ఆరాధన చేస్తూ ఉన్నారు. సో తాతయ్య వాళ్ళ చెల్లి ఫాతిమా గారు, ఆవిడ కర్ణాటక మ్యూజిక్ నేర్పించారు. ఆవిడ కర్ణాటక డిప్లొమా. సో వాళ్ళిద్దరు నా గురువులు. వాళ్ళ వల్ల నాకు మ్యూజిక్ పరిచయం అయింది. సో అలా చిన్నప్పటి నుంచి తాతయ్యతో ప్రోగ్రామ్స్లో తిరగడం వలన అలా అంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకున్నారా, లేదంటే తాతయ్య ఎలా అదే పాడుతూ ఉంటారు కదా, చేస్తూ ఉంటారు, దాని ద్వారా మీకు అలా ఇంట్రెస్ట్ వచ్చిందా, లేదంటే మీకు సొంతంగా నేర్చుకున్నారా, లేదంటే తాతయ్యని చూసి నేర్చుకున్నారా? సొంతంగా ఎప్పుడు నేర్చుకోలేదు, బలవంతంగా నేర్పించింది అంతా. నాకు ఇంట్రెస్ట్ వచ్చి కూర్చుంది ఏం లేదు. ఇప్పుడు బలవంతంగా కూర్చోపెట్టి నేర్పించారు అన్నమాట. సో అలా ఇంకా బయట ఎక్కడైనా కోచింగ్ వెళ్ళడం కానీ లేదు, ఇంకేమీ జరగలేదు. అంటే బయట కోచింగ్స్ అంటే ఇలా నేర్చుకునే ప్రాసెస్లో కీబోర్డ్ కూడా అలవాటైంది చిన్నగా. సో ఆ కీబోర్డు కొంచెం ప్రొఫెషనల్గా నేర్చుకోవడం కోసం గురువు గారిని పెట్టారు, విజయ్ షణ్ముఖి గారు. సో ఆయన దగ్గర 2-3 classes నేర్చుకున్నా కీబోర్డ్. మీ స్టడీ ఎలా సాగుతుంది? స్టడీ అంటే ప్రజెంట్ CA ఇంటర్ కంప్లీట్ అయిపోయింది శ్రీమేధ కాలేజ్లో. అంటే జూనియర్ ఇంటర్ నుంచి CA ఇంటర్ వరకు శ్రీమేధ కాలేజ్ చదివాను. సో CA ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఆర్టికల్షిప్లో జాయిన్ అవ్వాలి. మీ ఈ మ్యూజికల్ జర్నీ ఉంది కదా, మీకు ఆ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత అక్కడ మీకు సపోర్ట్ ఎలా లభించింది? జడ్జెస్ కానీ అక్కడ కో పార్టిసిపేట్స్ కానీ ఎలా ఉంది సపోర్ట్? అంటే కో కంటెస్టెంట్స్ అంటే ఒక కాంపిటీషన్లో ఒకరు ఒక పాయింట్ వేస్తే అది వేరే వాళ్ళకి చెప్పరు. అంటే పోటీగా ఉంటారు కదా, సీక్రెట్స్ అనేవి కీప్ చేస్తూ ఉంటారు. అలా ఉండదు అనమాట. అక్కడ చాలా హెల్దీగా ఉండిద్ది. అంటే ఇప్పుడు నాకు సాంగ్ వచ్చు, అది వేరే వాళ్ళకి ఇంతకు ముందు నుంచి వచ్చు, వాళ్ళకి ఎక్కువ కరెక్షన్స్ తెలుసు. అందులో నేను పాడుతుంటే వాళ్ళకి ఏమైనా తేడా అనిపించింది, నాకు చెప్తారు ఎలా ఉంది, అది ఎలా కాదు అలా అని చెప్తారు. నేనున్నాను, వేరే వాళ్ళకి ఎవరైనా వేరే సాంగ్ వచ్చింది, అది నాకు బాగా తెలుసు, నేను చెప్తాను వెళ్ళి. సో అలా ఒకరినొకరు హెల్ప్ చేసుకునేలా బాగుంటుంది కాంపిటీషన్. సో జడ్జెస్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ అంటే ప్రతి వారం వాళ్ళు మన సింగింగ్ చూసి లేదా వేరే వాళ్ళు చెప్పిన పాయింట్స్ కానీ మనకు కనెక్ట్ అయితే సో అది చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా విషయాలు తెలుసు, దీని మీద చాలా అవగాహన ఉంటుంది. కాబట్టి నాకు పర్సనల్గా ఇన్పుట్స్ అంటే ఎక్కువ ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇవ్వడం వలన నాకు వచ్చినాయి. అంటే లైక్ ఒక మాస్ సాంగ్ పాడుతున్నప్పుడు ఎక్కడెక్కడ స్ట్రెస్ చేయాలి అలా ఇచ్చారు. ఆయన ఇన్పుట్స్ అని ఇవ్వడం కన్నా ఆయన గురించి చెప్పి, ఆయన లైఫ్ స్టైల్ గురించి చెప్పి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను. అంటే లైక్ ఆయన చిన్నప్పటి నుంచి అంత కష్టపడ్డారు, ఎవరెవరు పక్కన తిరిగారు, ఎవరెవరి దగ్గర ఏం నేర్చుకున్నారు, సో ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఇవన్నీ ఆఫ్ కెమెరానే జరుగుతాయా, ఆన్ కెమెరాలో కూడా చెప్తూ ఉంటారు? ఆఫ్ కెమెరా ఎప్పుడు అలాంటివి చెప్పలేదు. ఆఫ్ కెమెరా ఎప్పుడు ఫుల్ కామెడీ టైమింగ్ ఎనర్జీలా ఉండద్ది. ఆన్ కెమెరా ఎంత ఎనర్జీ ఉంటుందో ఆఫ్ కెమెరా కూడా సేమ్. కార్తిక్ సార్ ఆయన ఎప్పుడు చెప్పే ఇన్పుట్ ఏంటంటే మ్యూజిక్ నేర్చుకోమన్నారు. అంటే లైక్ ఎప్పుడు మ్యూజిక్లోనే మ్యూజిక్లో ఉంటే నువ్వు చాలా హైట్స్కి వెళ్తావు, నాకు కనబడుతుంది నువ్వు ఎంత హైట్స్కి వెళ్తావు అనేది తెలుస్తుంది అని ఎప్పుడు చెప్తూ ఉన్నారు. సో అది ద బిగ్గెస్ట్ ఇన్పుట్ ఆయన ఇచ్చింది. హోస్ట్ శ్రీరామ్ చంద్ర మీతో ఎలా ఉంటారు? ఐ మీన్ కంటెస్టెంట్స్తో ఎలా ఉంటారు, అక్కడ ఎలా ఉంటారు? ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బయట జనరల్ ఆడియన్స్ ఆయన ఎలా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తే. లైక్ ఆయన ఒక హిందీ ఇండియన్ ఐడల్లో ఆయన ఒక సీజన్ విన్నరు, అండ్ ఆల్సో ఇక్కడ హోస్ట్, ఒక ప్రొఫెషనల్ సింగర్. నేను ఎలా ఉంటారు అంటే ఒకటి వచ్చింది మైండ్లోకి, కొంచెం యాటిట్యూడ్ అలా అన్నట్టు. కంప్లీట్ ఆపోజిట్. ఆయన వచ్చారు, చాలా ఫ్రెండ్లీగా చాలా క్యాజువల్గా ఉంటారు మాతో. వచ్చి ఎవరెవరు ఏం పాడుతున్నారు కనుక్కుంటారు. మధ్యలో ఏమైనా ఆయనకి ఏమైనా అనిపిస్తే ఇది అలా కూడా పాడొచ్చు కదా, ఇలా పాడొచ్చు కదా అని చెప్పి ఊరికే సలహాలు ఇస్తారు. సో క్యాజువల్గా ఉంటారు ప్రశాంతంగా. అంతా అయిపోయిన ఒక సెల్ఫీ తీసుకుని ఆయన ఫోన్లో సెల్ఫీ తీసుకుంటారు, అందరం బాగుంటుంది.